గాయ్స్, ముందుగా మీ అందరికీ నమస్తే. చాలా లేట్ అయింది, ఈవెంట్స్ వల్ల నేను బ్లాగ్ చేయలేకపోయాను వీడియో. సో ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్, ఒక షేరు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై గాయ్స్. ఓకే, ఏంటి ఇప్పుడు టెంటడాం అనేసి కోసేస్తున్నాం అనుకుంటున్నారా? వాటర్ మెలోన్తో ఏం చేయొచ్చు? తింటాం, చలవ చేస్తుంది, షుగర్ వేసుకుంటాం, జ్యూసెస్ చేసుకుంటాం, షుగర్ వేసుకొని తింటూ ఉంటాం. నాలాంటి కోతులు అక్కడ హోల్ పెట్టాం కదా, అదంతా స్పూన్తో తినేస్తారు. కానీ ఈరోజు మా లోహి ప్రిపేర్ చేస్తుంది ఏంటంటే మన వాటర్ మెలోన్తో మంచి ఐస్ క్రీమ్. అది ఎలాగో మీకు చూపిస్తాం. వచ్చేది వాటర్ మెలోన్తో ఏం చేస్తామంటే మంచి ఐస్ క్రీమ్. అది ఎలా రెడీ చేస్తాము అనేది నేను స్మాల్గా ఇప్పుడు షార్ట్లో పెట్టాను. నెక్స్ట్ ఫుల్ వీడియో కూడా పెట్టేస్తాను. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ లైక్ చేయండి. అలానే ఎవరెవరైతే నా వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు తుచ్. ఓకే, డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎండాకాలం చల్లబడే మంచి ఐస్ క్రీమ్ ఎలా రెడీ చేస్తామో చూసేద్దాం నా బ్లాగ్లో. సో ముందుగా అయితే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. పిక్కలన్నీ కూడా ఎక్స్ట్రాస్ అయితే తీసుకోవచ్చు. మీకు కావాలంటే ఇది వాటర్లో నానబెట్టి మొక్కలు కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. ప్రెసెంట్ అయితే మేము ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న పిక్కలన్నీ కూడా ఇప్పుడు కొంచెం తీస్తున్నాం. మీరు కూడా క్లీన్ చేసి తీసేసుకోండి, నీట్గా ఉండాలి. మనం ఏ ఐటమ్ చేసుకుని నీట్గా చేసుకొని తినాలి. ఇంట్లోనే సీడ్స్ అవి తీసుకున్నాం, ఇదైతే ఉంచుకున్నాం. ఇందులో ఐస్ క్రీమ్ స్ట్రక్చర్కి మనం ఇందులో వేసుకోవచ్చు పల్ప్ అంతా కూడా జ్యూస్ చేసిన తర్వాత. సో నెక్స్ట్ ఏంటి అంటే క్రీమ్ బదులు మనం ఆల్రెడీ మేము నెయ్యి అని చెప్పి స్టోర్ చేస్తున్నాం. మిల్క్ పైన వస్తుంది కదా లేయర్, మేగడ అంటాం తెలుగులో అయితే. సో అదేంటి అంటే మనం ఫ్రెష్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది థిక్ స్ట్రక్చర్ కోసం జస్ట్ ఒక ఎంత వేసుకుంటున్నాం. మేము రేపు అది నెయ్యి తయారు చేయబోతున్నాం. అది చాలా మంచి హెల్దీ అండి. సన్నగా ఉండేవాళ్ళు లావుగా అవ్వాలనుకుంటే ఇలా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయినా తినండి, చాలా బాగుంటుంది. వేసేసి తీయ ఒకసారి కట్ చేయాలి. ఏంటి అంటే మిల్కీ మిస్ట్ అనమాట. ఇది అమూల్ బ్రాండ్లో కాబట్టి మిఠాయి మేట్ అని ఉంది. సో ఇది కూడా మీకు తెలుసు, ఇది కన్సిస్టెంట్ మిల్క్ అని. షుగర్ బదులు లేదు మీరు ఇది అవాయిడ్ చేసుకుంటారు అంటే నో ప్రాబ్లం, హ్యాపీగా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మనకి క్రీమీగా ఉంటుందని చెప్పేసి. సో మాది కొంచెం పుచ్చకాయ తక్కువ ఉంది కాబట్టి మేము కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకుంటున్నాం, స్వీట్ తక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం మిక్సీ చేద్దాం. చేసుకున్న ఈ క్రీమ్ని మీరు ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్ కప్స్ అనేది మీరు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎటువంటి ఫ్రూట్స్ అయినా అలా చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత తిక్కగా ఉంటే నోటికి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకే వాటర్ వేయకుండా చేసాం. వాటర్ అసలు ఏమీ వేయలేదు, ఓన్లీ పల్ప్ మాత్రమే. తిక్కి మొత్తం మీకు ఫుల్ వీడియో అనేది తర్వాత చూపిస్తాను ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత. మళ్ళీ ఎందుకుంటే పైపైన తగులుతాయి కదా చిన్న చిన్న వేసి. బయట కొనుక్కున్న జ్యూసెస్లో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసేస్తారు, అబ్బో గొంతు మంట వచ్చేస్తుంది. సో ఇది అనుకోండి, ఇది ప్యూర్ పల్పే చేసుకోవచ్చు ఎటువంటి వాటర్ లేకుండా. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లోని 8 hours. గేదె పాలు కాబట్టి ఫ్యాట్ ఎక్కువ ఉండడం బట్టి కలర్ ఆరెంజ్గా కనిపించింది. మిల్క్ మిస్ట్ కూడా వేసాం కాబట్టి సో ఇగ్నోర్ ఇట్. ఓకే, అయితే ఇది ప్రిపేర్ అయిపోయింది. ఇలాగా మనం ఐస్ క్రీమ్ లాగా తీసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయిపోయిన తర్వాత. ఇది చూసారా, మిగిలినంత ఏం చేసాం వాటర్ మెలన్ తింటున్నాం అని చెప్పి తెలియాలి. ఇది కూడా అందులో పెట్టేస్తాం. ఇది నలుగురు తినొచ్చు, ఇది ఒక్కొక్కరు తినొచ్చు. మొత్తానికి అయిన తర్వాత మీకు వీడియో తీసి పెడతాను. ఓకే, ఇలా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. అండ్ ఇది వచ్చేసి మేము మూత పెట్టాలి. ఇప్పుడు ఇది నిల్చోలేదు, ఈ రెండు మీకు అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఐస్ క్రీమ్స్ ఎలా వస్తాయి. ఓకే,
ఆల్రెడీ ఫ్రిడ్జ్లో బోల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి బాబోయ్. మొత్తానికి ఇదైతే రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. వావ్, రెడీ వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఇది చెప్పాలి మీకు కూడా కావాలా? చెప్పవా?